Everyone, welcome to the Hyderabad Nursing Academy HNA, one of the best platform for nursing officer preparation. సో ఈరోజు మరొక స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించి వీడియోలు మరిన్ని మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇది సూర్యాపేట నుంచి మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషను. సో దీనికి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మనకు వెబ్సైట్ వచ్చేసి సూర్యాపేట్ తెలంగాణ gov.in నుంచి మనకు అప్లికేషన్ దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్, అదేవిధంగా రిక్వైర్డ్ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనం డిఎంహెచ్ఓ సూర్యాపేట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 25th జూలై నుంచి 10 AM నుంచి 31st జూలై వరకు అయితే 5 PM వరకు అప్లికేషన్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్స్ మనము సేమ్ డేట్ నాడు 31st జూలై వరకు అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అడిగారని చూసుకుంటే ఎస్ఎస్సి ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ తహసీల్దార్ ఆర్ ఎంఆర్ఓ కన్సర్న్, రిలివెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ క్లైమింగ్ ఫిజికల్ డిజబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడగడం జరిగింది. అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ 1st నుంచి 7th క్లాస్ వరకు అడగడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1st నుంచి 7th క్లాస్ వరకు మనకు బోనాఫైడ్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. అండ్ మార్క్స్ మెమో ఫ్రమ్ బోర్డ్ నుంచి మార్క్స్ మెమో అయితే యూనివర్సిటీ ఇయర్ వైజ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ రిజిస్ట్రేషన్ మిడ్వైఫ్ ఏఎన్ఎం అండ్ 1 ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ అండ్ సైనెడ్ అక్రాస్ ద అప్లికేషన్. ఫోటో కూడా మనం అప్లికేషన్లో అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ అపాయింట్మెంట్ ఈస్ ప్యూర్లీ టెంపరరీ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చారు. ఇక్కడ అండర్ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఫర్ టెంపరరీ బేసిస్. ఇనిషియల్లీ 1 year వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే మనకు 18 years నుంచి 44 years ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years ఇవ్వడం జరిగింది. అండ్ డిసేబుల్ పర్సన్స్కి వచ్చేసరికి మనకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్ మనకు వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా శాలరీ చూసుకుంటే 29,900 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ యూనిట్ అపాయింట్మెంట్ వచ్చేసి మనకు ఎక్కడైతే అపాయింట్మెంట్ దొరుకుతుంది అయితే వన్స్ సెలెక్షన్ అయితే మనకు జోన్ 5లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా జోన్ 5లో ఉంటుందని ఇచ్చారు. సో జోన్ 5 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి అండ్ నల్గొండ, జనగాం. సో ఇవైతే మనకు జోన్ 5 డిస్ట్రిక్ట్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ చూసుకుంటే మనకు స్టాఫ్ నర్స్కి గాను జిఎన్ఎం, బిఎస్సి, ఎంఎస్సి నర్సింగ్, అదేవిధంగా పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ విత్ రిజిస్టర్డ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనం వన్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అనేది దీనికి సెలెక్షన్ చేస్తుంది. మనకు కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, చైర్మన్ అండ్ డిఎంహెచ్ఓ మెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిసిహెచ్ఎస్ మెంబర్. ఇదంతా క్లియర్గా చూడండి. ఇది అప్లికేషన్ రిక్రూట్మెంట్ క్రైటీరియా మనకు. సో దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంది మనకు ఇక్కడ చూడొచ్చు.
సో, అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 500 ఓసీ వాళ్ళకు అండ్ 250 రూపీస్ ఫర్ అదర్ కేటగిరీస్ అని ఇచ్చారు. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సూర్యాపేట్ పేరు మీద అయితే మనం డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో, మరిన్ని ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, మీకు వెబ్‌సైట్ గనుక కావాలి అంటే లింక్ అని టైప్ చేయండి. కామెంట్‌లో నేను వెబ్‌సైట్ మీకు పిన్ చేస్తాను. సో, మరిన్ని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ అప్లికేషన్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మరి ఫోటో అయితే పేస్ట్ చేయాలి. సో, ఇక్కడ బోనాఫైడ్ స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామినేషన్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో, ఎవ్రీ ఫార్మ్స్ కూడా మనం ఇందులో టిక్ చేసిన తర్వాత అండ్ ఈ జిరాక్స్‌ని కూడా మనం ఎన్‌క్లోజ్ చేసి డీఎంహెచ్ఓ ఆఫీస్‌కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో, కేర్‌ఫుల్‌గా అప్లికేషన్ చేసే ముందు ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఫుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.